Afternoon, students. టుడే క్లాస్ షార్ట్ క్వశ్చన్స్ నేను డిస్కస్ చేద్దామమ్మా. ఫస్ట్ సెమ్ నుంచి ఏంటంటే బయోజెన్సిస్ ఒకటి, లూయిస్ పాశ్చర్ ప్రయోగం ఒకటి, వ్యాధి అంకురణ సిద్ధాంతం. ఓకేనా? అమ్మ నోట్స్ రాసేసుకోండి, నేను మెల్లగా చెప్తాను, నోట్స్ రాసేసుకోండి దీనికి సంబంధించి. ఓకేనమ్మా. బయోజెన్సిస్ బయోజెన్సిస్ అంటే జీవుల పుట్టుక గురించి. ఓకేనమ్మా, జీవుల పుట్టుక గురించి అనమాట. బయోజెన్సిస్ అంటే ఏంటంటే అంతకు పూర్వమే ఉన్న జీవుల నుంచి పుట్టుక అనేది జరుగుతుంది అనమాట. అని అంటే అంతకు పూర్వమే ఉన్న జీవులు అనేవి ఆ జీవుల నుంచి జీవులు అనేవి ఉద్భవిస్తాయని సిద్ధాంతం యొక్క ముఖ్య సూత్రం. రాసేసుకొని నేను ఇప్పుడే చెప్పాను. అంతకు పూర్వమే ఉన్న జీవుల నుంచి నూతన జీవుల పుట్టుక జరుగుతుందని బయోజెన్సిస్ సిద్ధాంతం యొక్క ముఖ్య సూత్రం. బయోజెన్సిస్ సిద్ధాంతము యొక్క ముఖ్య సూత్రం. ఓకేనమ్మా, రాస్తున్నారా అక్కడి వరకు? అమ్మ రాసుకుంటున్నారా? ఎస్ మేడం. ఓకే ఓకే. ఈ బయోజెనిసిస్ అనే భావనను ఫస్ట్ ఏ శాస్త్రవేత్త ఈ భావనను కనుగొన్నాడంటే రూడోల్ఫ్ విర్షో. ఎవరంటే రూడోల్ఫ్ విర్షో. ఈయన రూడోల్ఫ్ విర్షో అనే శాస్త్రవేత్త. ఈయన జర్మనీ వైద్యుడు అనమాట. ఈయన జర్మనీకి చెందిన వైద్యుడు. ఈయన ఏం చేశాడంటే యాదృచ్ఛిక జనక సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఈ బయోజెన్సిస్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు అనమాట. ఓకేనమ్మా, యాదృచ్ఛిక జనక సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఈయన ఏం చేశాడంటే ఈ బయోజెన్సిస్ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అలాగే ఈ రూడోల్ఫ్ విర్షో తన సిద్ధాంతమైన ఈ బయోజెన్సిస్ సిద్ధాంతాన్ని ఏం చేశాడంటే ప్రయోగాత్మక నిదర్శనాలను అందించలేకపోయాడు అనమాట. అంటే ప్రయోగం చేసి వాటికి తగిన ఆధారాలు అనేవి ఈయన అందించలేకపోయాడు అనమాట. ఈ రూడోల్ఫ్ విర్షో అనే జర్మనీ వైద్యుడు. ఓకేనమ్మా, రాసుకోండి, దాని కంటిన్యూషన్ రాసుకోండి. బయోజెన్సిస్ అనే భావనను రూడోల్ఫ్ విర్షో అనే జర్మనీ వైద్యున్ని యాదృచ్ఛిక జనక సిద్ధాంతానికి వ్యతిరేకంగా ప్రతిపాదించాడు.
రూడోల్ఫ్ వీర్షో తన సిద్ధాంతాన్ని ప్రయోగాత్మక నిదర్శనాలను అందించలేకపోయాడు. ఓకేనా? ఈయన ఏం చేశాడంటే ఈ బయోజెన్సిస్ అనే భావనను తీసుకొచ్చాడు కానీ ఈ సిద్ధాంతానికి తగిన ఆధారాలు అనేవి నిదర్శనాలు అనేది అందించలేకపోయాడు. కానీ నెక్స్ట్ ఏ శాస్త్రవేత్త అంటే లూయిస్ పాచర్ అనే శాస్త్రవేత్త ఏం చేశాడంటే ఈ జీవుల పుట్టుక లేదా ఈ బయోజెన్సిస్ సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మకంగా నిరూపించాడు అనమాట. ఇతను ఏం చేశాడంటే లూయిస్ పాచర్ ప్రకారంగా సూక్ష్మ జీవులు అనేవి ఇతర జీవరాశుల నుండి ప్రత్యుత్పత్తి ద్వారా ఆవిర్భవిస్తాయని ఈయన తన సిద్ధాంతంలో ఈ బయోజెన్సిస్ సిద్ధాంతంలో చెప్తున్నాడు అనమాట. అంతేకాని జీవుల పుట్టుకకు నిర్జీవ భాగాలు మాతృకణాలు ఉండవని పేర్కొన్నాడు అనమాట. ఓకేనా? జీవుల పుట్టుకకు నిర్జీవ భాగాల మాతృకలు ఉండవని పేర్కొన్నాడు. ఇంకేం చెప్పాడంటే ఈ లూయిస్ పాచర్ అనే సైంటిస్టు లూయిస్ పాచర్ ప్రకారంగా జీవం నుంచి మాత్రమే జీవుల పుట్టుక జరుగుతుందని దీనిని లాటిన్ భాషలో ఏమంటారంటే ఓమ్ని వివం అని అంటారనమాట. అంటే జీవం నుంచి జీవం. ఓకేనా? అంటే కణాల నుంచి కణాలు. ఓకేనా? జీవం నుంచి జీవం, కణాల నుంచి కణాలు పుడతాయని ఈయన తన సిద్ధాంతంలో పేర్కొన్నాడమ్మా. ఈ బయోజెన్సిస్ సిద్ధాంతాన్ని సమర్థిస్తూ అనేక ప్రయోగాలు జరిగాయి. వాటిలో ముఖ్యమైన ప్రయోగాలు ఏంటంటే 3 ఉన్నాయి. అవి ఏంటంటే రీడి ప్రయోగం, స్పాలంచాని ప్రయోగం, లూయిస్ పాచర్ ప్రయోగం అనమాట. ఓకేనా? అర్థమైందా? సరే, ఎక్కడ వరకు రాసుకున్నారు? ప్రయోగాత్మక నిదర్శనాలను అందించలేకపోయాడు. అక్కడ వరకు రాసుకున్నారు కదా, అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టి నెక్స్ట్ పారాగ్రాఫ్ లో రాసుకోండి. లూయిస్ పాచర్ అనే శాస్త్రవేత్త జీవుల పుట్టుక లేదా బయోజెన్సిస్ సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మకంగా నిరూపించాడు. ఇతను ప్రకారంగా సూక్ష్మజీవులు అనేవి ఇతర జీవరాశుల నుండి ప్రత్యుత్పత్తి ద్వారా ఆవిర్భవిస్తాయి. అంతేకాని జీవుల పుట్టుకకు నిర్జీవ భాగాలు మాతృకలుగా ఉండవని పేర్కొన్నాడు.
లూయి పాచర్ ప్రకారంగా జీవం నుంచి మాత్రమే జీవుల పుట్టుక జరుగుతుంది. దీనిని లాటిన్ భాషలో ఏమంటారంటే ఓమ్ని వివం. బోర్డు మీద రాస్తున్నానమ్మా, రాసుకోండి. ఓమ్ని వివం. ఓకేనా? ఓమ్ని వివం అంటారు. ఎగ్జాంపుల్ అని రాసుకోండి. జీవం నుంచి జీవం, లేదా కణాల నుంచి కణాలు అని పేర్కొంటారు అనమాట. ఓకేనా? నెక్స్ట్ కింద అక్కడ ఫుల్ స్టాప్ పెట్టి నెక్స్ట్ పారాగ్రాఫ్ లో రాసుకోండి. అమ్మా రాస్తున్నారా? రాస్తున్నాం మేడం. అమ్మాయిలు ఓకే. బయోజెన్సిస్ సిద్ధాంతాన్ని సమర్థిస్తూ అనేక ప్రయోగాలు జరిగాయి. వాటిలో ముఖ్యమైనవిగా 3 గుర్తించారు. అవి 1 by 1 బోర్డు మీద రాస్తానమ్మా, రాసుకోండి. ఫస్ట్ వన్ రీడి ప్రయోగం. ఓకేనా? రీడి ప్రయోగం. సెకండ్ ఏంటంటే ప్రయోగం, స్పాలాన్ జానీ. స్పాలన్ జానీ ప్రయోగం. థర్డ్ వన్ లూయి పాచర్ ప్రయోగం. ఓకేనమ్మా? అర్థమైంది కదా? అంతకు పూర్వమే ఉన్న జీవుల నుంచి నూతన జీవుల పుట్టుక జరుగుతుందని ఈ బయోజెన్సిస్ యొక్క ముఖ్య సూత్రం. ఓకేనా? ఈ బయోజెన్సిస్ అనే భావనను మొట్టమొదటిగా ఏ శాస్త్రవేత్త వివరించాడంటే రూడోల్ఫ్ విర్షో అనే జర్మనీ వైద్యుడు యాదృచ్ఛిక జనక సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఈ బయోజెన్సిస్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు అనమాట. కానీ ఈ రూడోల్ఫ్ విర్షో ఏం చేశాడంటే ఈ సిద్ధాంతాన్ని ప్రయోగాత్మకంగా నిదర్శనలు అందించలేకపోయాడు అనమాట. నెక్స్ట్ ఇదే సిద్ధాంతాన్ని లూయిస్ పాచర్ అనే శాస్త్రవేత్త ఏం చేశాడంటే ఈ జీవుల పుట్టుక లేదా బయోజెన్సిస్ సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మకంగా వివరించిన శాస్త్రవేత్త ఎవరు అంటే ఆయన ఈ లూయిస్ పాచర్ అనమాట. ఈయన ప్రకారంగా ఈయన ఏం చెప్పారంటే సూక్ష్మ జీవులు ఇతర జీవరాశుల నుండి ప్రత్యుత్పత్తి ద్వారా ఆవిర్భవిస్తాయని, అంతేకాని జీవుల పుట్టుకకు నిర్జీవ భాగాలు మాతృకలుగా ఉండవని ఈయన పేర్కొన్నాడు అనమాట. ఇంకా ఈ లూయిస్ పాచర్ ప్రకారంగా జీవం నుంచి జీవుల పుట్టుక అనేది జరుగుతుంది అన్నాడు. ఓకేనా? జీవం నుంచి మాత్రమే జీవుల పుట్టుక అనేది జరిగిందని చెప్పాడు. దీనిని లాటిన్ భాషలో ఏమంటారని చెప్పాడమ్మా? లాటిన్ భాషలో ఏమంటున్నాడు? జీవులు అమ్మాయిలు
వివం. ఏంటమ్మా? ఓంని వివం. ఓకేనా? ఓంని వివం అంటే ఏంటి? ఎగ్జాంపుల్ ఏం చెప్పాను? జీవం నుంచి జీవం పుట్టుక లేదా కణాల నుంచి కణాలు. ఓకే. నెక్స్ట్ ఈ బయోజెనసిస్ సిద్ధాంతాన్ని సమర్థిస్తూ అనేక ప్రయోగాలు జరిగాయి కదా, అవి 3. అవేంటి? 1 by 1 చెప్పండి. 3D ప్రయోగం, 3D ప్రయోగం, స్థానం ప్రయోగం, జీని ప్రయోగం. ఓకే. లూయిస్ పాచర్ ప్రయోగం, స్పాలంచాని ప్రయోగం, రీడి ప్రయోగం. ఇది బయోజెనసిస్ యొక్క ఇక్కడతో బయోజెనసిస్ అనే షార్ట్ క్వశ్చన్ అమ్మా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే లూయి పాచర్ ప్రయోగం. ఓకేనా? లూయి పాచర్ ప్రయోగం. ఈ లూయి పాచర్ ప్రయోగంలో లూయి పాచర్ ఏం చెప్పాడంటే, బయోజెనసిస్ సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారిగా ఈ లూయిస్ అనే శాస్త్రవేత్త ప్రయోగాల ద్వారా నిరూపించాడని చెప్పాను కదా. ఈయన ఏం చేశాడంటే, ఇంకా కంటికి కనబడిన జీవులు గాలిలో ఉంటాయని, ఆ జీవుల నుంచి సూక్ష్మ జీవులు పుట్టడం జరుగుతుందని ఈయన ప్రయోగాత్మక పూర్వకంగా నిర్వచించాడనమాట. ఇంకా నిర్జీవ పోషక ద్రావణాలను 2 హంస మెడ ఆకారపు గాజు కుప్పెలలో తీసుకుని వాటిని ఏం చేశాడంటే వేడి చేసి సూక్ష్మజీవరహితం చేశాడనమాట. ఏంటి? నిర్జీవ పోషక ద్రావణాలను ఏం చేశాడు? హంస మెడ అంటే పొడవైన మెడ ఉన్న వాటిని తీసుకున్నాడు. ఇలా ఎన్ని తీసుకున్నాడు? ఈ విధంగా హంస మెడ ఉన్న పొడవైన వాటిని తీసుకున్నాడు. ఎన్ని తీసుకున్నాడంటే 2 తీసుకున్నాడంటే ఇందులో నిర్జీవ పోషక ద్రావణాలను 2 హంస మెడ ఆకారపు గాజు కుప్పెలలో తీసుకున్నాడు అనమాట. ఈ 2 గాజు కుప్పెల్లోకి నిర్జీవ ద్రావణాలను తీసుకున్నాడు. తీసుకుని అంటే ఇక్కడ ఇందులో ఏముంది? ఏ ద్రావణం ఉంది? ద్రావణం అనేది ఉంది కదా. దీన్ని ఏం చేశాడంటే వేడి చేస్తాడు. వేడి చేసి దీనిని సూక్ష్మజీవరహితం చేస్తాడనమాట. చేశాడు. ఆ 2 ద్రావణాలలో ఏ రకమైన జీవులు పెరగకపోవటాన్ని గమనించాడు. వేడి చేసిన తర్వాత ఈ 2 ద్రావణాల నుంచి ఏ రకమైన జీవులు అనేవి పెరగకపోవడాన్ని ఈ లూయిస్ పాచర్ అనే సైంటిస్ట్ గమనించాడు అనమాట. తర్వాత మళ్ళీ ఏం చేశాడంటే తరువాత మరలా ఒక గాజు కుప్పే కొనను పగలగొట్టాడు అనమాట. ఓకేనా? ఒక గాజు కుప్పే కొనను పగలగొట్టాడు. పగలగొట్టేసిన తర్వాత ఏం చేశాడంటే రెండవ గాజు కుప్పెను యథాతథం ఉంచాడు. అంటే చూడండి, గాజు కుప్ప అంటే నేను ఇది బేకరీ వేసాను కదా, ఇలా దీనికి అమర్చి ఉంటుంది అనమాట. అంటే దీని లోపలికి ఏ విధమైన గాలి అది ప్రవేశించుకుంటూ ఉంటుంది అనమాట. కాబట్టి ఇలా ఒక గాజు కుప్పు ఉన్న దాన్ని పగలగొట్టేశాడు. ఇంకొక దాన్ని యథాతథంగా అలాగే ఉంచేశాడు. అలా ఉంచేసిన తర్వాత కొంతకాలం తర్వాత కొనను పగలగొట్టిన గాజు కుప్పెలో సూక్ష్మ జీవులు పెరగడం గమనించాడనమాట. అలాగే రెండవ కుప్పెలో సూక్ష్మ జీవులు పెరగకపోవడం గమనిస్తాడు. దీని ద్వారా మనకు అర్థమేమైంది? ఏమనగా గాలిలో ఉన్న సూక్ష్మ జీవులు గాజు కుప్పె కొన భాగాన్ని అంటుకుని ఉంది. పగిలిపోయి కుప్పెలో పడిన చిన్న ఉంటాయి కదమ్మా, చిన్న క్రిములు సూక్ష్మ జీవులుగా ఉద్భవించిందని ఈ సిద్ధాంతం ద్వారా తెలుస్తుంది అనమాట. ఓకేనమ్మా? ఇది లూయిస్ పాచర్ ప్రయోగం అన్నమాట. ప్రయోగం అర్థమైందమ్మా? ఈ ప్రయోగం అర్థమైందా అమ్మాయిలు? అర్థమైందమ్మా? ఓకే, రాసుకోండమ్మా. లూయి పాచర్ ప్రయోగం అని సైడ్ హెడ్డింగ్ పెట్టి రాసుకోండి. ఓకే మ్యామ్.
బయోజెన్సిస్ సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారిగా లూయి పాశ్చర్ అను శాస్త్రవేత్త ప్రయోగాల ద్వారా నిరూపించాడు. మీరు చెప్పండి మేడం. లూయి పాశ్చర్ అనే శాస్త్రవేత్త ప్రయోగాల ద్వారా నిరూపించాడు. కంటికి కనబడని జీవులు గాలిలో ఉంటాయని కంటికి కనబడని జీవులు గాలిలో ఉంటాయని, ఆ జీవుల నుంచి సూక్ష్మజీవులు పుట్టటం జరుగును అని, సూక్ష్మజీవుల పుట్టుక జరుగుతుంది అని ప్రయోగపూర్వకంగా నిరూపించాడు. ఓకేనమ్మా, అక్కడతో ఆ పారాగ్రాఫ్ ఫుల్ స్టాప్ పెట్టి నెక్స్ట్ పారాగ్రాఫ్ లో రాసుకోండి. ఓకేనమ్మా, నిర్జీవ పోషక ద్రావణాలను రెండు హంస మెడ ఆకారపు కుప్పెలలో తీసుకుని మేడం మళ్ళీ చెప్పండి మేడం, వాయిస్ బ్రేక్ అయిందండి. ఓకే సరేనమ్మా. రెండు హంస మెడ ఆకారపు గాజు కుప్పెలలో తీసుకుని వేడి చేసి సూక్ష్మజీవరహితం చేశాడు. ఆ రెండు ద్రావణాలలో ఏ రకమైన జీవులు పెరగకపోవటాన్ని
ఏ రకమైన జీవులు పెరగకపోవటాన్ని గమనించాడు. తరువాత గమనించారు. తర్వాత ఏంటండి? తరువాత ఒక గాజు కుప్పె కొనను పగులగొట్టాడు. రెండవ గాజు కుప్పెను యథాతథం ఉంచాడు. కొంతకాలం తరువాత కొనను పగులగొట్టెన గాజు కుప్పెలో సూక్ష్మజీవులు పెరగటం రెండవ గాజు కుప్ప ఉంది కదా, రెండవ కుప్పెలో సూక్ష్మజీవులు పెరగకపోవటం గమనిస్తాడు. దీని ద్వారా మనకు అర్థమైనది ఏమనగా గాలిలో ఉన్న సూక్ష్మజీవులు గాజు కుప్పె కొన భాగాన్ని అంటుకుని ఉంది. పగిలిపోయిన కుప్పెలో
సూక్ష్మజీవులు ఉద్భవించినవి అని తెలుస్తుంది. సూక్ష్మజీవులు ఉద్భవించినవి అని తెలుస్తుంది. ఓకేనమ్మా, రాసుకున్నారు ఇక్కడ వరకు అందరూ? రాసుకున్నాం Yes, మేడం. ma'am. ఓకే, నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. వ్యాధి అంకురణ సిద్ధాంతము. ఓకేనమ్మా, వ్యాధి అంకురణ సిద్ధాంతము. ఈ వ్యాధి అంకురణ సిద్ధాంతం అసలు ఏం చెప్తుందంటే, మానవుడు, జంతువులు మరియు ఇతర జీవులలోనికి ఈ కంటికి కనబడని సూక్ష్మజీవులు ప్రవేశించి అతిథేయ కణాలలో పెరగడం వలన మరియు ప్రత్యుత్పత్తి చెందటం వలన వాటికి వ్యాధులు కలుగుతాయని వ్యాధి అంకురణ సిద్ధాంతం అనేది చెప్తుందమ్మా. ఓకేనా? ఏంటంటే మానవుడు, జంతువులు మరియు ఇతర జీవులు ఉంటాయి కదా, ఈ జీవులకు మన కంటికి కనిపించిన సూక్ష్మజీవులు ఉన్నాయి కదా, ఈ కంటికి కనిపించిన సూక్ష్మజీవులు అనేవి వీటిలో ప్రవేశించి అతిథేయ కణాలలో పెరగటం వలన లేదా ప్రత్యుత్పత్తి చెందటం వలన మనకి లేదా జంతువులకి వ్యాధులు కలుగుతాయని ఈ వ్యాధి అంకురణ సిద్ధాంతం అనేది చెప్తుంది అనమాట. ఓకేనా? దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే బ్యాక్టీరియా, కొన్ని శిలీంధ్రాలు, ఇంకా సూక్ష్మజీవులు వ్యాధికారక జీవులుగా మనం గుర్తించవచ్చు. బ్యాక్టీరియా కానీ శిలీంధ్రాలు కానీ సూక్ష్మజీవులు వ్యాధికారక సూక్ష్మజీవులుగా గుర్తించవచ్చు. వీటికి కారణం నెక్స్ట్ జి ప్రకాష్ టోరో అనే శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే జర్మ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఈయన. ఓకేనా? జి ప్రకాష్ టోరో ఈయన జర్మ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అలాగే లూయిస్ పాచర్, రాబర్ట్ కాక్ అనే శాస్త్రవేత్తలు ఏం చేశారంటే మయాస్మా సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఈ జర్మ్ సిద్ధాంతానికి అనుకూలంగా ప్రయోగపూర్వక నిదర్శనాలు అందించడం జరిగిందనమాట. ఈయన ఏం చేశాడంటే ఈ ప్రయోగ ఆవిష్కరణలో బ్యాక్టీరియాలజీకి స్వర్ణయుగం ఆరంభమైందనమాట. ఫలితంగా వ్యాధులకు కారణమైన నిజమైన సూక్ష్మజీవులను గుర్తించడం జరిగింది. అంటే వ్యాధులు వేటి ద్వారా వస్తాయనే దానికి కారణం ఏంటనేది వీరు తెలుసుకున్నారనమాట. ఎలా తెలుసుకున్నారంటే పిబ్రిన్ అనే వ్యాధి పొట్టు పురుగుల ద్వారా సోకుతుందని తెలుసుకున్నారు. ఓకేనమ్మా, పొట్టు పురుగుల ద్వారా పిబ్రిన్ అనే వ్యాధి సోకుతుందని తెలుసుకున్నారు. ఇంకా నోసిమా బొంబోసిస్ అనే సూక్ష్మజీవి వలన ఈ వ్యాధి సోకుతుందని పిబ్రిన్ అనే వ్యాధి సోకుతుందని ఈ లూయిస్ పాచర్ అనే సైంటిస్ట్ తన ప్రయోగాల ద్వారా గుర్తించాడనమాట. అలాగే ప్రతి వ్యాధికి ఒక నిర్దిష్టమైన జీవి వ్యాధి జనకంగా ఉంటుందని రాబర్ట్ కాక్ అనే శాస్త్రవేత్త శాస్త్రీయంగా నిరూపించాడనమాట. ఈ రాబర్ట్ కాక్ అనే శాస్త్రవేత్త ఇంకేం చేశాడంటే ఈ రాబర్ట్ కాక్ వ్యాధుల పట్ల అభిప్రాయాలు కాక్ నిర్దేశకాలుగా ప్రాచుర్యం చెందాయన్నమాట. ఈ రాబర్ట్ కాక్ నిర్దేశాలు ఏ విధంగా ఉన్నాయంటే ఈ రూమ్ లో వినిపించట్లేదు. అతిథేయిలో వ్యాధికారక సూక్ష్మజీవి నిరంతరం ఉండాలన్నమాట. వ్యాధి జనక జీవిని కృత్రిమ యానకంలో వర్ధనం రాబర్ట్ కాక్ చూపాలని ఈ రాబర్ట్ కాక్
ఈ విధంగా అర్థమైందా? నోట్స్ రాసుకోండి. అక్కడ ఏమో అప్పుడే సౌండ్ చేస్తుంది. వాయిస్ వినిపిస్తుందా? కట్ అయిపోతుంది మేడం. వినిపించలేదా ఇప్పుడు? అమ్మా ఇప్పుడుదా? వినిపిస్తుంది మేడం. రాసుకోండి, నోట్స్ రాసుకోండి. నవ్వుడు, జంతువులు, మరియు ఇతర జీవులలోనికి కంటికి కనబడని సూక్ష్మజీవులు ప్రవేశించి కణాలలో పెరగటం, అతిదేయి కణాలలో పెరగటం, మరియు మ్యామ్ వెళ్ళి చెప్పండి మ్యామ్. మరియు ఎక్కడ అతిదేయి వాయిస్ బ్రేక్ కణాలు అయిపోతుంది. అమ్మ ఇక్కడ వర్షం కదా, అందుకనే సిగ్నల్స్ కట్ అవుతున్నాయమ్మా. అతిదేయి కణాలలో మ్యామ్ వినిపిస్తుందమ్మా? నో వినిపించట్లేదా? మ్యామ్ వినిపిస్తుందా? బ్రేక్. ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు కూడా వినిపించట్లేదా? ఇప్పుడు ఓకే మ్యామ్. ఇప్పుడు ఓకేనా? ఓకే ఓకే, అయితే రాసేసుకున్నాము. అతిదేయి కణాలలో పెరగటం మరియు ప్రత్యుత్పత్తి చెందటం వల్ల వాటికి వ్యాధులు కలుగుతాయని వ్యాధి అంకురణ సిద్ధాంతము చెబుతుంది. బ్యాక్టీరియా కొన్ని శిలీంధ్రాలు సూక్ష్మజీవులు వ్యాధికారక జీవులుగా గుర్తించారు. నెక్స్ట్ అక్కడ ఫుల్ స్టాప్ పెట్టి నెక్స్ట్ పారాగ్రాఫ్ లో రాసుకున్నామ్మా. జి ప్రకాష్ టోరో
ఓకేనమ్మా. జి ప్రకాష్ టోరో అనే శాస్త్రవేత్త జెర్మ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. జెర్మ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. లూయి పాశ్చర్. లూయి పాశ్చర్. రాబర్ట్ కాక్ అనే శాస్త్రవేత్తలు మయాస్మా సిద్ధాంతానికి వ్యతిరేకంగా మ్యామ్ లూయి పాశ్చర్ తర్వాత చెప్పండి. లూయి పాశ్చర్, రాబర్ట్ కాక్ అనే శాస్త్రవేత్తలు ఏ సిద్ధాంతం అంటే బోర్డు మీద రాసిన చూసుకోండమ్మా. మయాస్మా. ఓకేమా. మయాస్మా సిద్ధాంతానికి వ్యతిరేకంగా జెర్మ్ సిద్ధాంతమునకు అనుకూలంగా ప్రయోగపూర్వక నిదర్శనాలు అందించడం జరిగింది. అన్నమాట. ఈ ప్రయోగ ఆవిష్కరణతో బ్యాక్టీరియాలజీకి బోర్డు మీద రాసుకున్నాం. బ్యాక్టీరియాలజీకి స్వర్ణయుగం ఆరంభమైనది. బ్యాక్టీరియాలజీకి స్వర్ణయుగం ఆరంభమైనది. ఫలితంగా ఫాస్ట్ గా రాయండి అమ్మా. నెక్స్ట్ అవർക്ക് టైం అవుతుంది కదా, ఫాస్ట్ గా రాసుకోండి. ఫలితంగా వ్యాధులకు కారణమైన నిజమైన సూక్ష్మజీవులను గుర్తించడం జరిగింది. ఓకేనమ్మా. నెక్స్ట్ పెబ్రిన్ అనే వ్యాధి వేటికి సోకుతుందంటే పట్టు పురుగులకు సోకుతుందమ్మా. ఓకేనా. పెబ్రిన్ అనే వ్యాధి పట్టు పురుగులకు సోకుతుంది. ఇది ఏ సూక్ష్మజీవి వల్ల వస్తుందంటే నోసిమా ఓకేనమ్మా బోంబోసిస్. పట్టు పురుగులకు సోకుతుంది. ఇది నోసిమా బోంబోసిస్ అనే సూక్ష్మజీవి వలన వస్తుందని లూయి పాశ్చర్ గుర్తించాడనమాట. సూక్ష్మజీవి వలన వస్తుందని లూయి పాశ్చర్ గుర్తించాడు.
నెక్స్ట్ ప్రతి వ్యాధికి ఒక నిర్దిష్టమైన జీవి వ్యాధిజనకంగా ఉంటుందని రాబర్ట్ కాక్ శాస్త్రీయంగా నిరూపించాడు. ఓకేనమ్మా, రాసుకున్నారు ఇక్కడ వరకు? ఎస్ మేడం. ఓకే, సరేనమ్మా. ఇవి ఫస్ట్ నుంచి 3 షార్ట్ నుంచి ఏదో ఒక షార్ట్ మెయిన్ ఎగ్జామ్ వస్తుందమ్మా. చదవండి. ఈ 3 క్లాస్ లో చెప్పండి. ఓకేనా? రేపటి క్లాస్ లో వచ్చేసి అమ్మాయిలు చెప్పండి మేడం. ఓకేనా? రేపటి క్లాస్ లో వచ్చేసి బ్యాక్టీరియా వల్ల వచ్చే తెగుళ్ళు గురించి రేపటి క్లాస్ లో చెప్తాను. ఈ రోజు చెప్పిన ఈ 3 షార్ట్ క్వశ్చన్స్ రేపొద్దున నేను క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు అడుగుతాను, అప్పుడు చెప్పాలి మీరు. ఓకేనా? సరే మేడం. ఓకేనమ్మా, సరే. నెక్స్ట్ క్లాస్ కి అటెండ్ అయ్యండి. ఓకేనా? ఎగ్జిట్ అయిపోండి. థ్యాంక్ యూ మ్యామ్.